శ్రీమాత్రే నమః. శుంభ నిశుంభలు. శుంభ మరియు నిశుంభ అనే ఇద్దరు అసుర సోదరులు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మ నుండి మానవుడు లేదా జంతువు, పక్షి మొదలైన దేని చేతను చంపబడకుండా ఒక స్త్రీ ద్వారానే చంపబడాలని వరం పొందారు. యుద్ధంలో తమ ఇద్దరిని చంపేంత శక్తిమంతమైన స్త్రీ గురించి తమకు తెలియకపోవడంతో వారు శాశ్వతంగా జీవిస్తారని భావించి అలాంటి వరం కోరుకున్నారు. ఆ విధంగా శక్తిమంతమైన ఈ రాక్షసులు ఋషులను, దేవతలను హింసించసాగారు. దేవతల బాధలకు జాలిపడిన పార్వతీదేవి తన నుండి మరొక దేవతను సృష్టించింది. ఆమె నామం కౌశికి. ఆ దేవత ఆవిర్భావం తర్వాత పార్వతీదేవి నల్లగా మారింది. తద్వారా దేవత కాళిక అనే పేరు కూడా వచ్చింది. ఆ విధంగా జన్మించిన దేవత అత్యంత అందంగా ఉంది. మరియు రాక్షస సోదరులైన శుంభ మరియు నిశుంభ శిష్యులు చండ మరియు ముండ ఆమెను చూసి వెంటనే వెళ్ళి ఆమె అందం గురించి అసుర రాజులకు వివరించారు. ఆమె అందం గురించి విన్న ఇద్దరు సోదరులు దేవతకు వివాహ ప్రతిపాదన పంపారు. యుద్ధంలో తనను ఓడించి బలవంతంగా తీసుకెళ్లగల వ్యక్తిని వివాహం చేసుకుంటానని ఆమె ప్రతిజ్ఞ చేసిందని దేవత వారికి చెప్పింది. ఆ విధంగా దేవతచే యుద్ధానికి ప్రేరేపించబడిన శుంభ మరియు నిశుంభలు మొదట ఆ అందమైన స్త్రీని ఓడించడానికి ఒక పెద్ద సైన్యాన్ని మరియు వారి సమర్థులైన సైన్యాధిపతులను పంపారు. కానీ వారు ఓడిపోయారు. తదుపరి వారు చండా మరియు ముండలను కూడా పంపారు. వారిని కూడా దేవత మహాకాళి రూపాన్ని ధరించి ఓడించింది. అందువల్ల దేవతకు చాముండా అన్న పేరు పెట్టారు. అసురులైన చండా మరియు ముండా శిరస్సులను నరికింది. యుద్ధం మరింత ఉధృతంగా మారడంతో ఈ యుద్ధంలో దేవతకు సహాయం చేయడానికి 7 దేవత శరీరం నుండి ఉద్భవించారు. ఆ సమయంలో అసురుల తరఫున యుద్ధభూమికి పంపబడ్డవాడు సర్వశక్తిమంతుడైన రాక్షసుడు రక్తబీజుడు. అతని రక్తం ఎక్కడ పడితే అక్కడ అది బీజ లేదా విత్తనం రూపాన్ని తీసుకుంటుందని మరియు దాని నుండి మరొక రక్తబీజుడు మొలకెత్తుతాడన్న వింత వరం పొందాడు. అతన్ని చంపడానికి దేవత కాళిని రక్తబీజుడి రక్తం నేలపై పడే ముందు దానిని నాలికతో గ్రహించమని కోరింది. దేవత రాక్షసుల శిరస్సు నరికింది. అప్పుడు అన్ని శక్తులు కలిసి నిశుంభుణ్ణి మరియు అతని సైన్యాన్ని చంపి శంభుడిని మాత్రమే వదిలివేసింది. తన సంఖ్య ఎక్కువగా ఉందని గ్రహించిన శుంభుడు దేవత ఒంటరిగా తనను ఓడించలేదని, అలా చేయడానికి మరో 7 దేవతల సహాయం అవసరమైందని ఆమెను ఎగతాళి చేశాడు. దేవత కోపగించి అన్ని శక్తులను తనలో విలీనం చేసుకుని ఒంటరిగా శుంభుడిని చంపి ప్రపంచాన్ని చెడు నుండి విముక్తి చేసింది. చెడుపై మంచి సాధించిన పవిత్ర సమయం నవరాత్రులు. ఇలాంటి కథలు మనకు ఉత్తమ మార్గం చూపుతాయి, విజయాన్ని అందిస్తాయి. స్వస్తి.